బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి జోగి రమేష్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. నిన్న జగన్ గుంటూరు పర్యటన నేపథ్యంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ప్రజలకు అసౌకర్యం కలిగించారని కేసు నమోదైంది. ఈ మేరకు ఎస్ఐ రవివర్మ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో జోగి రమేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. జన సమీకరణ భారీగా చేయడంతో ట్రాఫిక్ సమస్యలు, ప్రజలు ఇబ్బందులు పడ్డారని, పోలీసుల విధులకు కూడా ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జగన్ రావడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయని పోలీసులు తెలిపారు. మాజీ మంత్రి జోగి రమేష్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. నిన్న జగన్ గుంటూరు పర్యటన నేపథ్యంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ప్రజలకు అసౌకర్యం కలిగించారని కేసు నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా గుంటూరు ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. ఆనంద్, గుడ్ మార్నింగ్. ఏదైతే ఈరోజు రాష్ట్రంలో కల్తీ లడ్డు వ్యవహారం రాష్ట్రంలో ఒక చర్చాంశంగా మారుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ దీనిపై అయితే మాత్రం విపక్ష అదేవిధంగా అధికార పార్టీ నేతల మధ్య అయితే మాటల తోటాలు పేలుతా ఉన్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు అయితే మాత్రం కొంత ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, కొంత అవాకులు చవాకులు పేలినటువంటి నేపథ్యంలో కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే మాత్రం విజృంభిస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ కూడా ఒక మాట అంటే చాలు వెంటనే వారి ఇళ్లపైకి వెళ్లి కూడా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే విజయవాడకు సంబంధించి ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై కూడా అదే విధంగా కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే మాత్రం పెద్ద మొత్తంలో ఒక్కసారిగా విజృంభించి పెట్రోల్ బాంబులతో ఆయన ఇంటిపై అయితే మాత్రం పెట్రోల్ బాంబులు వేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క అంశంపై అయితే మాత్రం నిన్న ఏదైతే విజయవాడ సంబంధించి ఇబ్రహీంపట్నానికి కూడా వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి స్వయంగా కూడా జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లడం అయితే మాత్రం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు అయితే ఏదైతే పోలీసు సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా జగన్మోహన్ రెడ్డి ర్యాలీగా రావడానికి కారణం జోగి రమేష్ అనేటువంటి దానిపై కూడా జోగి రమేష్ పై అయితే మాత్రం నాన్ బెయిలబుల్ సంబంధించినటువంటి కేసునైతే పోలీసులు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లోనే జోగి రమేష్ పై అయితే మాత్రం కేసు నమోదు చేయడం అయితే మాత్రం జరిగింది. మరి జన సమూహాన్ని పెద్ద మొత్తంలో కూడా మోహరించే విధంగా వ్యవహరించారు అనేటువంటి దాన్ని కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ యొక్క అంశానికి సంబంధించి కూడా జోగి రమేష్ అయితే నిన్ననే ఘాటుగా కూడా సమాధానం చెప్పారు. కేసులకు భయపడడం, ఖచ్చితంగా న్యాయపరంగా పోరాడతాం అని చెప్పినటువంటి నేపథ్యం కూడా ఉంది. కాబట్టి మరి ఈ రోజు అయితే మాత్రం ఈ యొక్క 30 యాక్ట్ ఉల్లంఘన కింద కూడా పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు అయితే మాత్రం నమోదు చేశారు. మరి నిన్న జరిగినటువంటి పరిస్థితులు మొత్తాన్ని కూడా ఒకసారి కనుక చూస్తే దాదాపుగా పెద్ద మొత్తంలో జనసందోహం రావడం, వచ్చినటువంటి నేపథ్యంలో అడపాదడపా కొన్ని అంటే దాదాపుగా కొన్ని చోట్ల ప్రమాదాలు కూడా జరిగినాయి. మరొక ఈ యొక్క తొక్కిసలాటలో కూడా ఒక వ్యక్తి చనిపోవడం కూడా జరిగింది. సో మరి ఈ నేపథ్యంలోనే ఆ వ్యక్తి చనిపోయినటువంటి అనంతరం కూడా ఈ యొక్క అంశంపై కూడా అయితే పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారని కూడా తెలుస్తా ఉంది. మరి అందులో భాగంగానే జోగి రమేష్ పై అయితే మాత్రం నాన్ బెయిలబుల్ కేసు అయితే కూడా కట్టినట్టయితే మాత్రం తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ కు అయితే మాత్రం ఈ రోజు ఒక షాక్ ఇచ్చే విధంగా అయితే మాత్రం ఈ యొక్క నాన్ బెయిలబుల్ సెక్షన్ అయితే ఆర్టికల్ 19(1)(a) ప్రకారం కూడా ప్రాథమిక వాకు భావ స్వేచ్ఛ ప్రకటన హక్కును వినియోగించడంలో పాటు పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించారు అనేటువంటి దానిపై పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క నేరాలకు సంబంధించి కూడా 7 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష ఉన్నటువంటి సెక్షన్స్ కాబట్టి ఈ బిఎన్ఎస్ సెక్షన్స్ మొత్తాన్ని కూడా ఈ రోజు అయితే మాత్రం పోలీస్ కస్టడీకి జోగి రమేష్ తీసుకుంటుంటే అనంతరం కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏదేమైనా ఈ యొక్క అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే జోగి రమేష్ అయితే కేసులపై కేసులు పోలీసులు పెడుతూనే ఉన్నారు. వాటిని ఇప్పటికే ఈ మధ్య కాలంలోనే జోగి రమేష్ అయితే మాత్రం జైలు నుంచి రావడం, వచ్చినటువంటి నేపథ్యంలో తిరిగి మరలా ఇలాంటి కేసులు నమోదు చేయడం కూడా ఇటు వైకాపాలో పెద్ద చర్చనీయంగా మారిందని కూడా చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఆనంద్, ఏదేమైనా
జోగి రమేష్ పై అయితే మాత్రం నాన్ బెయిలబుల్ కేసు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో అయితే మాత్రం నమోదైంది. మరి దీనిపై వైసీపీ ఏ విధంగా స్పందిస్తుందో కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది ఆనంద్. థ్యాంక్ యూ పవన్.